గతంలో మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగా. ఇదే వైఎస్ జగన్, మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే, వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు, ఈ పనులన్నీ. సినిమాకు సంబంధించిన యాక్టరే, ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు. జగన్ దిగొచ్చాడా? డిస్టర్బ్ చేయదా? ఏ బాబు పక్కరా, పక్కరా ఇది అబ్బాయిని పిలు. నువ్వు దిగు, నువ్వు దిగు. అలా మీకు మీరు కండువాలు విసిరేస్తే ఏమైపోద్దంటే అది మీ హీరోయిజం అనుకుంటున్నారు, మీ సరదా అనుకుంటున్నారు. నేను మీ భవిష్యత్తు కోసం ఉన్నాను ఇక్కడ. దించేది ఇది విప్లవానికి సంకేతం అమ్మాయి. ఆ జెండాలు దించే చెప్తా. జెండా దించు, అది కూడా దించే. చూశాను కదా, చెప్పాను కదా, దించేసే. అది కూడా దించే. ఇది విప్లవానికి సంకేతం. ఇది నేను అది కూడా జెండా దించే, అదే దించే, ఆ జెండా దించే. చాలు, మీరు వినాలి మాట. గుండెలు కొట్టుకుంటే సరిపోదు, ఓటేయాలి. ఇది నాకు సరదా కాదు, మీ అందరి చేత నేను మీకోసం మాట్లాడుతున్నా. నేను దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ. నా సత్తా అది. నేను మీ ఇంత ఒక పనికి మాలిన సన్నాసులందరి చేత మాట అనిపించుకుంటున్నాను. నేను దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడం నాకు నా ప్రవృత్తి. అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో, చనమల శెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో, నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా. నాకు మీరు డైవర్ట్ చేయకండి. మీరు ఈ కర్చీఫ్లు ఉత్సాహం ఉండాలి. మీరు బైకులు